చేసే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ఇక్కడ. చూస్తున్నారా, ఈ రోడ్లో ఒక్కడనే వెళ్తున్నాను అనమాట, ఎవరు రావట్లేదు. ఓ మై గాడ్, రారు విలేజ్ అట. మేము రాములండి, అయితే డైరెక్ట్ పదునికి వెళ్తాం. మొనాస్ట్రీ. It's 5:18 PM. So we are starting towards Padum. Har Har Mahadev. We have to go very long way. You can see a top point wheel. మనం బయటికి వెళ్ళాలన్నమాట. Oh my god, ఈ 15 కిలోమీటర్లు నరకం ఉంటుందన్నమాట. అండ్ యూ కెన్ సీ ఒకనొకప్పుడు ఇలా ఉండేది అన్నమాట వే, ఇలా పూర్ణే వచ్చి మనం వెళ్ళిపోవచ్చు. సో వన్ మోర్ థింగ్ గైస్, మీరు కనుక పుత్తల్ మొనాస్ట్రీ ప్లాన్ చేసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పూర్ణే అనేది బేస్ విలేజ్ అనమాట. సో మెనీ ఆఫ్ ది గైస్ ఏం చేస్తారంటే గన్బోరంజర్ నుంచి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ డే ఇక్కడ పూర్ణేలో స్టే చేసుకుని ఇక్కడ ట్రెక్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చి ఇక్కడ స్టే చేసి నెక్స్ట్ డే పాదం వెళ్తారనమాట. మీరు కనుక ట్రెక్ కొద్దిగా ఫాస్ట్గా చేసేటట్టు ఉంటే, సో ఒకవేళ మీరు ట్రెక్ కనుక ఫాస్ట్గా చేసినట్టయితే మీరు ఈ ట్రెక్ కంప్లీట్ చేసుకొని పూర్ణంలో స్టే చేయాల్సిన అవసరమే లేదు. సో యూ కెన్ డైరెక్ట్లీ గో టు పాదం అనమాట. సో పాదం అనేది చాలా ఇంపార్టెంట్ జంక్షన్ ఫర్ ఆల్ ద రైడర్స్ అండ్ ద ట్రావెలర్స్. సో నౌ వీఆర్ గోయింగ్ టువర్డ్స్ పాదం. ఇటువైపు నుంచి మనం లెఫ్ట్ వెళ్ళిపోతే మళ్ళీ మనం గన్బోరంజన్కి వెళ్ళిపోతాం అనమాట. ఫైనలీ ఆ ప్లేస్కి వచ్చాం. ఆన్ ద టాప్ పాయింట్, ఎక్కడైతే మనం తప్పిపోయాం అనుకున్నామో ఆ ప్లేస్కి వచ్చాం అనమాట. సో సూరజ్మయ కిందకి వెళ్ళిపోయే లోపు మనం వ్యాలీని క్రాస్ చేసేయాలి. ఎప్పుడు వ్యాలీస్లో చాలా త్వరగా చీకటి పడుతుంది అనమాట. సో ఈ మౌంటైన్ మనం క్రాస్ చేస్తే అట్లీస్ట్ మనకి లైటింగ్ అనేది ఉంటుంది కొద్దిసేపటి వరకైనా. అమ్మా వచ్చాం మళ్ళీ వేకి. ఇక్కడ ఈ పెంకులు ఉన్నాయి కదా, ఇందులో కొన్ని షార్ప్ పెంకులు ఉంటాయి అన్నమాట. సో అవి మన టైర్కి పంచర్ చేసే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ఇక్కడ. యామి రోడ్ రా సామే. ఓ దేవుడా, ఇంకొక 10 minutes మనం ఏం క్రాస్ అయిపోతాం. దాని తర్వాత ఐ హోప్ రోడ్ వేస్ ఆర్ గుడ్. పాదం కోసం మనం ఇక్కడ రైట్ తీసుకోవాలన్నమాట. సో ఆ 15 kilometers మనకి 39 minutes పడిందనమాట. సో ఇంకొక 15 kilometers ఇంకా ఆఫ్ రోడింగ్ సేమ్ అట్లనే ఉంటుందంట పాదం వరకు. సో పాదంకి 20 kilometers ముందుకి రోడ్ అనేది బాగుంటుందంట. సో మొత్తం టోటల్గా ఇక్కడ నుండి 35 kilometers ఉంది పాదం. సో ఐ హోప్ 7-8 వరకు రీచ్ అయిపోతాం అనుకుంటున్నా. సో చూద్దాం, ఎందుకంటే 8కి ఇక్కడ చీకటి పడుతుంది. సో చీకటి పడేలోపు వెళ్ళిపోవాలన్నమాట, లేదంటే ఇక్కడ చాలా చల్లగా ఉంటుందన్నమాట. యూనో రైట్, -4 -5 వెళ్ళిపోతుంది. అప్పుడు చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట. అదంతా శాండ్ అనమాట. సో శాండ్ పైన చాలా త్వరగా స్కిడ్ అవుతుంది. గాడ్, చూడటానికి చాలా థిన్ లేయర్ శాండ్ లెక్క ఉంటుంది, బట్ అది చాలా థిక్ లేయర్ అనమాట, దిగిపోతుంది లోపలికి. జాన్స్కర్ రివర్ అంటే ఇంత ఘోరంగా ఫ్లో అవుతుంది. అబ్బో, రాత్రి కదా, రాత్రి అయితే ఫ్లో రేట్ గట్టిగా ఉంటుంది అనమాట. ఈవినింగ్ టైమ్స్లో ఫ్లో రేట్ చాలా గట్టిగా ఉంటుంది. ఇంకొక 10-11 టైంకి ఏంటంటే ఫ్లో రేట్ అనేది తగ్గిపోతుంది, బికాజ్ అక్కడ గ్లేషియర్ అనేది కరగటం ఆగిపోతుంది కదా. సో ఆ గ్లేషియర్ కరగటం ఆగిపోతే ఇక్కడ మనకి ఫ్లో రేట్ అనేది తగ్గిపోతుంది అనమాట. బాబ్జీ, వెళ్ళంగానే వేడి నీళ్ళతో స్నానం చేస్తూ ఉంటుందిరా సామే. బాబా హెవెన్ రా. ఓ గాడ్,
ఏ ఏ ఏ సో చూస్తున్నారా, ఈ రోడ్లో ఒక్కడనే వెళ్తున్నాను అనమాట, ఎవరు రావట్లేదు. ఈ టైం అయితే ఎవరు ఉండరు అనమాట, కష్టమైపోతుంది. సో వెలిసి అండ్ జాన్స్కర్ ఎప్పుడు ఒక్కరు చేయొద్దు. నేనంటే తీటగాడిని కాబట్టి చేస్తున్నాను, ఆల్రెడీ చెప్పా మీకు. సో బ్యాచ్ ఉంటే బాగుంటుంది. ఏదైనా అయితే ఏదైనా బ్రేక్ డౌన్ అయినా సరే తోడు ఉంటే మంచిదన్నమాట. ఎవరు లేకపోతే పిచ్చ కష్టం. ఇప్పుడు నాకు ఏదైనా అయితే ఎవరు తోడుంటారు అనమాట. చెప్తున్నా కదా, ఆ రాయి పైన కూర్చొని తపస్సు చేయడం. ఇంకా ఎవడో దేవుడికి ప్రత్యక్షమై ఇక్కడ ఆగితే ఇంకా మరి అది నా లక్ అనుకోవాలి. ఇంకని గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం, గమ్యం ఎక్కడో తీరం ఎక్కడో తెలియదు పాపం. సో వి జస్ట్ క్రాస్ ద ఇచ్చర్ విలేజ్. సో ఐ హోప్ ఇంకా మంచి రోడ్ అయితే రావట్లేదు. పోనీలండి, ఎలా అయినా బాగానే ఉంది. వాహ్ అమ్మ, రివర్ ఫ్లో ఎలా ఉందో చూసారా? ఓ మై గాడ్, దీని అమ్మ 15 కిలోమీటర్లు అన్నారా? ఇదంటే 20 కిలోమీటర్లు దాడేసాం, ఇంకెలానే ఉంది. ఓ ఇంకొక బ్రిడ్జ్ క్రాసింగ్. బట్ ఏమో రివర్ ఫ్లో అయితే ఓ గాడ్, ఈ రోడ్ ఇంకో ఘోరంగా ఉంది కదా. షిట్. ఆహా, we got the waves. ఓహో సెక్సీ. ఇలాంటివి ఉంటే ఇంకేం కావాలి మనకి చెప్పండి. పాదం వరకు ఇలానే ఉంటాయట రోడ్ వేస్. సో కొట్టి పడేద్దాం. 22 కిలోమీటర్స్ ఉంది ఇంకని. వీఆర్ క్రాసింగ్ వన్ మోర్ విలేజ్. ముందైతే ఇచ్చర్ క్రాస్ చేసాం. దీని పేరు అయితే నాకు ఐడియా లేదు. రారు విలేజ్ అట. మేము రాములండి అయితే డైరెక్ట్ పాదంకి వెళ్తాం. ఆహా, సో బ్యూటిఫుల్ విలేజ్. చూస్తున్నారు ఎంత బాగుందో. మహా అయితే ఒక 10 ఇళ్ళు ఉన్నాయన్నమాట. ఇది ఒక విలేజ్ అనమాట. చుట్టుపక్కల చూడొచ్చు మీరు. వాట్ ఏ మ్యాజెస్టిక్ వ్యూ. ఇంకా 17 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. సో మనం త్వరగా వెళ్ళాలి. ఆల్రెడీ చలి స్టార్ట్ అయిపోయిందనమాట వ్యాలీ మధ్యలోనూ. సో పాదంకి ఎప్పుడు వెళ్తామా? ఇంకా కిందకి దిగడమే, పాదం మొత్తం కిందకి దిగడమే. సో ఎప్పుడు పాదంకి వెళ్తామా అన్నట్టుంది. పాదంకి వెళ్ళాక మన స్టే తీసేసుకొని మంచిగా స్నానం చేసి సరైన స్లీప్ వేయాలన్నమాట. పిచ్చ టైర్డ్గా ఉంది బాడీ అయితే. సో ఏదో మొనాస్ట్రీ అనమాట, శాంతి స్తూప. మీకు ఫ్రీ టైం ఉంటే మొనాస్ట్రీ కూడా వెళ్ళొచ్చు మీరు. మునిగుంప. ఓ వన్ మోర్ వాటర్ క్రాసింగ్. అయినో ఇప్పుడు ఫ్లో రేట్ ఎక్కువ ఉంటుంది. ఆహా, ఓ మై గాడ్. కొద్దిగా చిన్న ముక్కలు బాగు అనమాట. మిగతా రోడ్ అంతా బాగుంటుందని మనకి పొద్దున్న వచ్చిన రైడర్స్ చెప్పారనమాట. వాట్ ఈస్ దిస్? పాదంకి గేట్వే అనుకుంటా. బ్యూటిఫుల్ ఉంది కదా ఎంట్రన్స్. ద గేట్వే టు ద పాదం. బ్యూటిఫుల్. వా, అది విలేజ్ పేరైతే నాకు ఐడియా లేదనమాట. బట్ చాలా బాగుంది విలేజ్ అయితే. మొనాస్ట్రీ. బ్యూటిఫుల్. హలో. వాయ్ అమ్మ, ఎలా కట్టేస్తారా ఈ గొంపాలు? నాకు అర్థం కాదు. ఆ ప్లేస్లో ఎలా
cool. That's cool. Oh my goodness. Beautiful. Yeah, welcome to Karthik. So we reached Padum. చూస్తున్నారా, వాట్ ఏ వామ్ వెల్కమ్ కదా. ఆ సన్సెట్ షేడ్ మొత్తం ఆ మౌంటైన్ పడి ఎలా మెరుస్తుందో. బ్యూటిఫుల్. నార్మల్గానే ఈ మౌంటైన్స్ రెడీస్గా ఉంటాయి, అండ్ ఈ సన్సెట్ షేడ్ పడంగానే ఇంకా అందంగా ఉన్నాయి అసలు. ఫైనల్లీ వి రీచ్డ్ పాదం. యా నా ఇప్పుడు పెద్ద కథ ఏంటంటే మన స్టే వెతుక్కోవాలి. మన స్టే బుక్ చేసి లేదు కదా ఇక్కడ. యా ఫైన్. చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ మసీద్ కూడా ఉంది చూసారా. సో వి రీచ్డ్ పాదం at 7:13 PM. సో మనం అక్కడ నియర్లీ 5:20కి ఇలా స్టార్ట్ అయ్యాం. So at present we are roaming inside the Padum market. So still I didn't find any hotels or homestays. So okay, fine. So finally we reached Padum. హోటల్ తీసేసుకున్నాం. ఇంకా ఇలా కళ్ళు మూస్తే నిద్ర వచ్చేసాను మరి, అంత టైర్డ్ ఉన్నా. బికాస్ ట్రెక్ చేసుకుంటూ అటువైపు నుంచి ఆఫ్ రోడింగ్లో రావడం, ఇటువైపు నుంచి ఆఫ్ రోడింగ్లో రావడం. ఓ మై గాడ్, అది నార్మల్ మ్యాటర్ కాదనమాట. బాడీ పెయిన్స్ ఉన్నాయి గట్టిగా. మంచి స్లీప్ వేస్తే సెట్ అయిపోద్ది. ఓకే గైస్, ఐమ్ సైనింగ్ ఆఫ్ రైట్ నౌ. టేక్ కేర్, బాయ్ అండ్ సీ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.